at 11:59 hours today was subjected to comprehensive security search upon arrival. So emergency security search announced Chennai Airlines. This was carried out in coordination with local authorities following an alert from Chennai Air Control Center regarding a suspect wanted in India who was believed to be on board. ఇక్కడ చెన్నై నుంచి ప్రయాణమైనటువంటి కొంతమంది వ్యక్తులు అనుమానితులు మీ ఫ్లైట్లో అక్కడికి చేరుకున్నారనేటువంటి అనుమానం అక్కడి నుంచి వ్యక్తమైంది. చెన్నై ఎయిర్ కంట్రోల్ సెంటర్ నుంచి మాకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే అర్జెంట్ ఎమర్జెన్సీ సర్చ్ ఆపరేషన్ ని కొనసాగించాం. ద ఎయిర్ క్రాఫ్ట్ వాస్ thoroughly inspected and subsequently cleared for further operations. However, as a result of the mandatory security procedure, the next scheduled service flight UL 308 to Singapore has been delayed. The safety and security of our passengers and crew remain our highest priority, and we strive to ensure that the highest standards of safety and consistently maintained. అక్కడ సెక్యూరిటీ ఆపరేషన్ సర్చ్ కొనసాగింది. ఆ సర్చ్ ఆపరేషన్ ముగిసిన వెంటనే తిరిగి ఈ ఫ్లైట్ ని మరొక ప్రయాణం కోసం విడుదల చేశామంటూ కూడా అక్కడ ఫ్లైట్ శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వ్యక్తపరిచింది. ఆ ఫ్లైట్ ఏదైతే శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఉందో వాళ్ళు ఈ ప్రెస్ రిలీజ్ని విడుదల చేశారు. సో ప్రెజెంట్ సర్చ్ ఆపరేషన్ ముగిసింది. 6 అనుమానితులు అక్కడ ఉగ్రదాడిలో పాల్గొని కూడా బహుశా ఇదే 6 ఉగ్రవాదులు అయి ఉంటారు. 6 అనుమానితులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం 6 కూడా వారు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఇంత అనుమానంగా ఉన్నారు, ఎక్కడి నుంచి ప్రయాణించారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా శ్రీలంకన్ ఎయిర్లైన్స్ తో కోఆర్డినేట్ చేస్తున్నారు చెన్నై పోలీసులు. ప్రస్తుతం అక్కడికి మరి పోలీసు కూడా వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే వారందరినీ కూడా 6 అనుమానితులు కూడా ఇక్కడ పంపించే అవకాశం ఉంది. మరి అక్కడ ఆధారాలు పరిశీలిస్తున్నారా, ఏ రకంగా ఉండబోతున్నది కొంత ఆసక్తి ఎత్తుంది. ఏదేమైనా కూడా నిజంగానే ఇక్కడ పట్టుబడినటువంటి 6 అనుమానితులు అక్కడ ఉగ్రదాడిలో పాల్గొన్న వారు ఏంటో కనుక మనమంతా కూడా ఒకసారిగా ఆలోచించాల్సిందే. మనమంతా కూడా ఒకసారిగా నిజంగా అలర్ట్గా ఉండాల్సింది. ఎందుకంటే కశ్మీర్లో ఎక్కడో పహల్గాం దాడి చేసినటువంటి 6 ఉగ్రవాదులు చెన్నై వరకు రాగలిగారు. చెన్నైలో యథేచ్ఛగా ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి కొలంబో వరకు వెళ్ళగలిగారంటే నిజంగానే కొంత ఆలోచించాల్సిందే. మనం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం పహల్గాం ఉగ్రదాడి ఘటనలో పాల్పడినటువంటి 6 అనుమానితులు లభ్యమయ్యారన్నటువంటి వార్త ఇంటర్నేషనల్ వైడ్గా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ వైడ్గా ప్రస్తుతం అలర్ట్ జారీ చేశారు. సో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి 11:59 డిప్లాయ్ అయినటువంటి ఈ ఫ్లైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. అందరినీ తనిఖీలు చేశారు. 6 అనుమానితులు ఇక్కడ కనబడుతున్నారు కదా. అక్కడ చేయి వేసినటువంటి ఈ వ్యక్తే, ఈ పెంపుడు కుక్కే, ఈ నీచ్ కమిన్ కుత్తేనే హషామ్ మూసా అనేటువంటి వ్యక్తి. వీడే ఆ ఉగ్రదాడిలో కీలకంగా ఉన్నాడు. పాకిస్తాన్ కమాండర్గా పనిచేసి పహల్గాం ఉగ్రదాడిలో పాల్పడే వ్యక్తి, ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుడు, ఆ పాకిస్తానీయుడు వీడేవాడు. సో ఇక్కడ ఈ దుర్మార్గుడే బహుశా శ్రీలంకలో ఇప్పుడు పట్టుబడ్డ అనుమానితుల్లో కూడా ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఏం జరిగింది అక్కడ? 6 అనుమానితుల్ని తిరిగి భారత ప్రభుత్వం ఇక్కడ తీసుకురాబోతోందా? ఏం జరుగుతోంది ఇక్కడ? 6 అనుమానితులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రీలంకన్ ప్రభుత్వం ఏం చెప్తోంది? జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పహల్గాం దాడి ఘటన తర్వాత వెంటనే రంగంలోకి దిగింది. అప్పటి నుంచి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అక్కడ ఇప్పటికే పహల్గాం లో జరిగిన దాడి తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంది. అక్కడ ఆనవాళ్ళు, అలాగే అక్కడ నుండి వ్యక్తుల్ని, అనుమానితుల్ని చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుండి వ్యక్తులందరినీ కూడా, టూర్ ఆపరేటర్లను కావచ్చు, ఓవరాల్ గా అక్కడ నుండి పరిసరాలందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు ప్రారంభించింది. సో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చెన్నై మీదుగా శ్రీలంకకు పహల్గాం దాడి టెర్రరిస్టులు వెళ్లారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది చెన్నై నుంచి కొలంబో వెళ్తున్న UL 122 ఫ్లైట్ లో కొలంబో చేరుకోగానే అక్కడైతే తనిఖీలు చేశారు. అంటే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో కొలంబో ఎయిర్పోర్ట్ లో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగింది. సో ప్రస్తుతం 6 అనుమానితులుగా వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు నిజంగా మన భారత్ పహల్గాం దాడిలో పాల్గొన్న తీవ్రవాదుల కాదనేది ఇంకా పూర్తిస్థాయి నిర్ధారణ కాలేదు. వీరిని అనుమానితులుగానే భావిస్తున్నారు. సో 6 ఎందుకంటే పహల్గాం దాడి ఘటనలో పాల్గొన్నది కూడా ఇంతే సంఖ్యలో ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం భారత్ ఇచ్చినటువంటి ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం 6 అనుమతులతో అదుపులోకి తీసుకున్నారు. చెన్నై మీదుగా వీళ్ళంతా కూడా శ్రీలంకకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో బండార్ నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చేరుకున్నప్పుడు అక్కడ ముఖ్యంగా చెకింగ్స్ అవుతాయి. అరైవల్ కాగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో రెగ్యులర్ రొటీన్ చెకింగ్ లో భాగంగా ఇవాళ చేసినటువంటి సెక్యూరిటీ చెక్ లో సో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చినటువంటి ఆధారంగా సో సస్పెక్టెడ్ దాదాపుగా ఒక అనుమానితులు సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రీసెంట్ పహల్గాం టెర్రర్ అటాక్ లో పాల్గొన్నటువంటి సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళే వీళ్ళై ఉంటారని బహుశా భావిస్తున్నారు. ఉదయం 11:59 చెన్నై నుంచి కొలంబో చేరుకుంది ఈ విమానం. ఇది దాదాపుగా అది UL-122 విమానంగా చెప్తున్నారు. సో ఈ విమానాన్ని ప్రస్తుతం పూర్తి స్థాయిలో అంటే సమగ్ర భద్రత తనిఖీలు చేసిన తర్వాత శ్రీలంక ప్రజలకు కూడా దీనికి సంబంధించి అక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. భారత్ లో అనుమానిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లైట్ లో ఉన్నట్టుగా అనుమానితులుగా భావిస్తున్నాం. దీనికి సంబంధించి భద్రత చెకింగ్స్ కూడా పూర్తిగా అయిపోయినాయి. సో దీనికి సహకరించాలంటూ కూడా స్థానిక అధికారులతో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎయిర్లైన్స్ కూడా ఒక ప్రకటనలో చెప్పింది. సో ఆ రకంగా మొత్తం మీద అంటే ఇప్పుడు ఈ అనుమానితులుగానే భావిస్తున్నారు. ఆ విమానాన్ని కంప్లీట్ గా తనిఖీ చేసి తర్వాతి కార్యకలాపాలకైతే అనుమతించారు. తర్వాత దాన్ని సింగపూర్ వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ షెడ్యూల్ కూడా తర్వాత కొంత ఆలస్యమైంది. ఫ్లైట్ UL-308 ఫ్లైట్ సంబంధించి అంటే ఎయిర్పోర్ట్ లో కొంత ఆలస్యం జరిగింది ఈ చెకింగ్ ల వల్ల. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే ఈ శ్రీలంకకు 6 అనుమానిత ఉగ్రవాదులు భారత్ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ మార్గం ద్వారా వెళ్ళారు, ఒకవేళ వాళ్ళే నిజంగా ఈ అనుమానితులు ఉగ్రవాదులు అయితే కనుక ఇది నిజంగా ఖచ్చితంగా ఇది ఒక సవాల్ లాంటిది. ఎందుకంటే కాశ్మీర్ పహల్గామ్ లో అటాక్ చేసి ఏ మార్గాల గుండా వీళ్ళు అసలు చెన్నై వరకు చేరుకోగలిగారు. తిరిగి చెన్నై నుంచి అంత ఈజీగా పాస్పోర్ట్లు ఎలా సంపాదించగలిగారు, ఏ పాస్పోర్ట్ల ద్వారా వెళ్లారు, లేదా ఏ రకంగా వెళ్ళగలిగారు, వీళ్ళకు సహకరించిన వాళ్ళు ఎవరు, ఇదంతా ఏ రకంగా జరిగింది, కొలంబో దాకా ఎలా చేరుకోగలిగారు అన్నది ఇప్పుడు చెన్నైలో డిప్లాయ్ అయ్యారు. చెన్నై నుంచి వాళ్ళు టేక్ ఆఫ్ తీసుకున్నారు ఫ్లైట్ లో అని అంటే వాళ్ళు కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న అనుమానితులు అయితే ఇక్కడి వరకు రాగలిగారంటే నిజంగా ఎంతమంది కళ్ళు గప్పొచ్చారు, ఎటువంటి కమ్యూనికేషన్ వాడుతున్నారంటే ఫస్ట్లీ ఇక్కడ మన పోలీసులను కూడా కొంత ఆలోచించాల్సి అంటే అలర్ట్ గా ఉన్నారా లేదా, అసలు వాళ్ళకి ఎంత ఈజీగా మూవ్మెంట్ జరుగుతుందని ఆలోచించాల్సి. ఎందుకంటే వారం రోజుల్లో వారు కాశ్మీర్ నుంచి చెన్నైకి రాగలిగారు, చెన్నై నుంచి వెళ్ళగలిగారు అనేటువంటి నిజంగానే వాళ్ళ అనుమానితులు ఉగ్రవాదులు అయితే ఆలోచించాల్సిన విషయమే. సో వారికి సంబంధించి ఇక్కడ వరకు వచ్చారనేది ఎక్కడైనా ట్రాక్ చేయగలిగారా, ఎలా అనుమానిస్తున్నారు అనేది NIA ఎలా అనుమానిస్తుంటే ఎలా ఏం చెప్పాలి? డెఫినెట్ గా ఇప్పుడు 6 అనుమానితులతో ముఖ్యంగా భారత్ ఇచ్చిన మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా మన చుట్టుపక్కల పొరుగు దేశాలు కావచ్చు, ప్రధానంగా నేపాల్ కు, శ్రీలంకకు, ఇంకా మిగతా పొరుగు దేశాలకు కావచ్చు, అట్లాగే అంతర్జాతీయంగా ఇంకా చాలా దేశాలకు మన ఇంటర్పోల్ సహకారంతో వాళ్ళ అనుమానిత ఉగ్రవాదుల ఆనవాళ్ళు ఏదైతే NIA స్కెచ్ వేసింది దాదాపుగా చాలా మంది అప్పుడు పహల్గామ్ 22వ తారీఖు నాడు పహల్గామ్ ఘటన తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో కొన్ని స్కెచెస్ వేశారు. ఆ స్కెచెస్ ని మనం కూడా మన స్క్రీన్ పై చూపించాం. సో ఆ మొత్తం స్కెచెస్ కూడా దేశం మొత్తం చాలా మంది ప్రజలకు అందుబాటులో ఉంచారు ఈ అనుమానిత ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్లు గుర్తుపట్టేందుకు. దాంతో పాటు ఇంటర్పోల్ ద్వారా ప్రపంచ దేశాలకు అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరి అనుమానితుల ఆనవాళ్ళ ఆధారంగా ప్రస్తుతం శ్రీలంకలో వీళ్ళైతే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 6 అనుమానితులు సస్పెక్ట్స్ గా భావిస్తున్నారు. సో ఇప్పుడైతే ఖచ్చితమైన నిర్ధారణ ఇంకా లేదు. అంటే పూర్తి స్థాయిలో అంటే బహుశా వాళ్ళని విచారిస్తున్నారు. ఆ 6 ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, చెన్నై నుంచి ఎలా వచ్చారు, వాళ్ళ కార్యకలాపాలు ఏంటి, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల మీద పూర్తిగా నిఘా పెట్టారు. ఖచ్చితంగా వాళ్ళైతే అనుమానిత ఉగ్రవాదులుగానే భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో శ్రీలంకన్ ఎయిర్లైన్ అథారిటీస్ అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి తనిఖీలు అయితే నిర్వహించారు. ఎందుకంటే అక్కడ ప్రయాణికుల భద్రత అలాగే సిబ్బంది భద్రత కూడా చాలా ప్రాధాన్యతగా ఉంటుంది కాబట్టి, అలాగే సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రికాషన్స్ తీసుకుంటారు. సో ఆ రకంగా అది వాళ్ళకు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిర్ధారించుకోవడానికే ఇప్పుడు ఎయిర్లైన్స్ అంతా కూడా పనిచేస్తున్నారు. సో మొత్తం మీద 26 మంది పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత మొత్తం మీద భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ఈ నేపథ్యంలో ఒక్కసారిగా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఒకరిని హషీం మూసాగా గుర్తించారు. అతను కూడా పాకిస్తాన్ సైన్యం యొక్క మాజీ కమాండో అని చెప్తున్నారు. సో ఆ రకంగా ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ప్రస్తుతం ఉగ్రవాదులు అక్కడ మరి అంటే మతం అడిగి మరీ కాల్చి చంపారంటే కొంత ఆ రకమైనటువంటి భావన తీసుకొచ్చి ఆ రకమైన హింసకు పాల్పడ్డ పరిస్థితి అదంతా మనకు తెలిసిందే, దేశమంతా తెలిసిందే. సో ఇప్పుడు అంటే ఈ ఉగ్రవాదుల్లో ఈ అనుమానిత ఉగ్రవాదుల స్కెచ్ కావచ్చు, ముఖ్యంగా ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం, అలాగే అన్ని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో మరి ఉగ్రవాదులు పీర్ పంజాల్ అడవుల నుంచి వచ్చారు సౌత్ కాశ్మీర్